నేను మరొకసారి చెప్తున్నాను, నాకు అవసరం. మీరు అకౌంట్ తీసుకున్నారు, ఎంత 500 రూపీస్. దానికి మీరు పాలసీ తీసుకున్నారు, మీరు నాన్ స్టాక్ తీసుకున్నారు, మీరు సాలరీ తీసుకున్నారు, ఎవ్రీథింగ్ మనం ఏది చెప్పాలని తీసుకున్నారు. కానీ కంపెనీ తరఫున లీగల్ గా మనశ్శాంతి కోసం, దీన్ని మనం వేరే ఉద్దేశంతో కాదు, మనందరి మనం మీ గొంతులు స్వరం ఖచ్చితంగా మంచిగా మాట్లాడాలని ఉండాలి. కాబట్టి మనకి ఎన్ని అకౌంట్స్ తీసుకుంటే అది సైంటిఫిక్ మనం మాట్లాడాలి. ఇక్కడ అవుతున్నారు కాబట్టి అన్ని అకౌంట్స్ కూడా ఒక చొప్పున మన సంవత్సరం నుంచి నేను ఎడిషనల్ గా వెంటనే అది అమ్మేస్తేనే మీకు కాకుండా ఇస్తారు. ఈ కాయిన్స్ పనికిరాలంటే నేను ఇస్తున్నాను. నేర్పించినంత ఓకేనా? నేను ప్రార్థిస్తాను, నేను ఇచ్చినప్పుడు నాకు వచ్చేసాను, మీరు ఓకే చేస్తేనే మీకు రావాలి. మీరు దానికి అనుభవం చేయాలి. అంతే, నేను ఇచ్చినప్పుడు నాకు వచ్చేది. మీరు మంచిగా చెప్పండి. అవి నీ కాళ్ళు వినండి, సంతోషాన్ని అనుకుంటున్నారు. మీ కాయిన్ మీరు ఏదైతే నేను కాయిన్ శాలరీలు ఇచ్చాను అది మీరు అమ్మేసుకొని మీకు నచ్చితే కనుక్కోండి. అది ఎంత ఉంటుంది నాకు అనవసరం. 500 కంటే తక్కువ ఉండాలి. 500 ఎక్స్చేంజ్ 15 దాకా ఉంది. అరేట్ మీరు అమ్మేసుకున్న తర్వాత మీరు నాకు కన్ఫర్మేషన్ ఓకే చేయాలి. సార్, నేను మీరు ఇచ్చిన కాయిన్ అమ్మేసుకున్నాను, నా డబ్బులు నాకు నోటీస్ అయ్యేది ఆప్షనల్ పడతాను, అది మీరు ఓకే చేస్తేనే మీరు పడుతుంది. ఎవరు మాట్లాడుతుందో చూద్దాం. ఈ రోజు స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా వస్తారు అడిగేలా. ఈ రోజు స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా లాస్ట్ మినిట్ లో జాయిన్ అయిన లాస్ట్ సెకండ్ లో అలా వచ్చినోడు ఓటీటీ డిటిహెచ్ అన్ని కంపల్సరీ అన్ని తీసుకుంటారు. అవునవును, ఎందుకంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ మనం మాత్రం అమ్ముకున్నా అడమేసుకోవాలి. అమ్మకపోయినట్టయితే మిగతా అన్ని అసలు దాన్ని రిలీజ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాడు అనుకుంటాడు. అమ్మేసుకున్నప్పుడు నాకు ఏం లేదని మీ దగ్గర కొన్న కాలేజ్కి ఇచ్చిన డబ్బులు కూడా నాకు మీరు ఇచ్చేసారు, నాకు ఎటువంటి అభ్యర్థం లేదనే వరకు దాన్ని మీ దగ్గర అప్పుడు లేదు. నాకు లేదు, నాకు నమ్మకం లేదండి అని అప్పుడు కన్నా ఆ కాలేజ్ ఆ అకౌంట్స్ డైరెక్ట్ మార్కెట్ లో పెట్టేస్తాను. 500 ఎవరు చూస్తే వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు 3000 కాయిన్స్ ఇచ్చినప్పుడు చెప్పవలసింది అది ఈ విషయము. 3000 కాయిన్స్ ఇచ్చినప్పుడు ఈ విషయం చెప్తే ఇంకా ఎక్కువ బాగా చెప్తున్నాము. ఆల్రెడీ నేను చెప్పాను, నాన్ స్టేబుల్ సుమారుగా 3,50,000 అమ్మేసుకో. ఇంకా ఉంది, కూపన్స్ కూడా 1,90,000 కూపన్స్. నేను అనుకున్నట్టు మిగిలిన కూపన్స్ అన్ని కూడా అసలు వాడడం ఉన్నదని కూడా తెలియదు కూడా తెలియదు. సో అలా ఉండిపోయినా మరి మైండ్స్ తర్వాత చేస్తుంది కూడా అలసం వాడుకుంటూ. సో మనం ఇప్పుడు ఈ పాయింట్ మీద మీరు వెళ్ళదు సార్. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ అంటే వాళ్ళకి ఏదైనా అయితే మనం భరోసా ఇస్తానని అవుతుంది. లీగల్ గా ఉంది, ధైర్యంగా మీరు మాట్లాడవచ్చు, చేయొచ్చు. రెండోది, మీరు ఇచ్చినప్పుడు మీకు వెనక్కి వచ్చేస్తున్నాయి అనుకున్నప్పుడు కూడా అసలు ఇప్పుడు అలా చూద్దాం. మనం చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఎక్కాల్సిన చాలా మంది ఉన్నారు.
అప్పుడు మనం చెప్పవచ్చు డాడీ 500 ఇచ్చేస్తున్నాం అని. హిందీ తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను ఈ వేళ ఇచ్చేస్తున్నాను. కొంచెం